ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి అందాల పోటీలు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలంటూ కొంతమంది సంఘ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వ్యతిరేకంగా. అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నారని. చెప్పండి, అసలు అందాల పోటీలు ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి, ఎందుకు రద్దు చేయాలని చెప్పంటాం? మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్గా ఈ 72 అందాల పోటీల్ని ముఖ్యంగా మన దేశంలో, భారతదేశంలో దట్టు తెలంగాణ లాంటి ఎంతో సాయుధ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి కలిగినటువంటి ఈ గడ్డపైన నిర్వహించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. ఈరోజు సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల్ని అందం ఆధారంగా గుర్తించడం అనేది చాలా అనైతికమైన విషయం. దాన్ని పూర్తిగా ఆ దృష్టిని, ఆ దృక్కోణాన్ని మార్చుకోవాలి ప్రభుత్వం. ఈరోజు అందం అనేది కేవలము అది ప్రకృతి పరంగా లభించేది తప్పించి దాన్ని ఏమో కృషి చేసి సాధించుకునేది కాదు. అన్నిటికంటే ఉన్నతమైనది సౌందర్యం, ఆత్మ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఒక వ్యక్తికి సౌందర్యం ఎప్పుడు కలుగుతుందంటే ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క గుణగణాలు, వీటి ఆధారంగానే సౌందర్యాన్ని గుర్తించాలి తప్పించి ఇంకొక రకంగా కాదు. కాబట్టి మహిళలు ఈరోజు సమాజంలో సగభాగంగా ఉన్నారు. వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించాలి. విద్య, ఉపాధి, రక్షణ ప్రధానంగా కలిగించాలి. ఈరోజు అంతేకాకుండా విద్యార్థి యువతని పూర్తిగా పెడదవ పట్టించే విధంగా అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి విస్తృతమైన మార్కెట్ కూడా ఈరోజు సౌందర్య సాధనాల కోసము ప్రమోట్ చేసే ఉద్దేశంతో కార్పొరేట్ యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న ఈ యొక్క అందాల పోటీలు అనేవి ఈ సమాజంలో ఉండేటువంటి ఏ ఒక్క తెలంగాణ మహిళకు కానీ, ఏ యువతికి కానీ, యువకులకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు, వాటికి ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి మేము వీటి నిర్బంధంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెడుతుందో దాన్ని విద్యకి, వైద్యానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి వినియోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇక్కడ అందాల పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం కాదండి. ఎందుకంటే తెలంగాణకి ఆల్రెడీ ఒక మంచి సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా రైతాంగ పోరాటం జరిగినటువంటి గడ్డ ఇది. ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి నేల ఇది. ఒక పక్క 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆనాటి ప్రభుత్వాన్ని కూల్చినటువంటి ఘనత ఈ గడ్డపైన ఉంది. కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేసి కేవలం అందం ఆధారంగా మేము తెలంగాణ సాంప్రదాయాన్ని మెరుగుపరుస్తామనేది వాస్తవం కాదు. ఆ విధంగా జరగదు కూడా. అది కేవలము ఈ దేశంలో ఉండే కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనం కోసము మాత్రమే ఈ జరుగుతున్నటువంటి వ్యాపారం. ఇది పచ్చి వ్యాపారం అండి. ఈ వ్యాపార సంస్కృతిని పూర్తిగా ప్రతి ఒక్కరూ విడనాడాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏ విధంగా వ్యాపారం? ఈరోజు సౌందర్య సాధనాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేయడం కోసము అందాల రాణుల్ని ఒక మార్కెట్ వస్తువుగా వాళ్ళని చూపించి తద్వారా అమ్ముకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పోటీలు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వహించట్లేదు. అమెరికాలో ఇంతవరకు 1954లో ప్రారంభమైతే ఒక్కసారి మాత్రం మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి, ఇంకెక్కడా జరగలేదు. కాబట్టి వాళ్ళు నిర్వహించేటువంటి దేశాలు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ని ఎంచుకొని అక్కడ ఎక్కువ మార్కెట్ ఉంది, ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, ఎక్కువ ఈ సౌందర్య సాధనాల పట్ల మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అక్కడ అమ్ముకుంటే ఎక్కువ వాళ్ళకి లాభం కలుగుతున్న ఉద్దేశంతో వాటిని ప్రమోట్ చేసే పర్పస్ తోటే ఈ యొక్క అందాల పోటీలు నిర్వహించడం జరుగుతోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీనివల్ల హైదరాబాద్కి, తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మన ఇమేజ్ పెంచుకుంటాము. సో దీన్ని కావాల్సిన కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో రాజకీయం ఏమీ లేదండి. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్నారు నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోటి. కాబట్టి ఇంతవరకు 10 ఏళ్ళుగా గత ప్రభుత్వము ప్రజలకి కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ఏమాత్రము పని చేయలేదు. కాబట్టే ఒకప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత బడ్జెట్ ఎంత లోటుగా మారిపోయింది అనేది గత 10 ఏళ్ళుగా మనం గమనిస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు నిధులు అనేవి ప్రజల యొక్క ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. దీని ద్వారా ఏమాత్రం అభివృద్ధి సాధించబడదు కదా, ఈరోజు ప్రజలకు నష్టం కలుగుతుంది. ఈ భారం అంతా ప్రజలు తిరిగి మోయాలి, దీన్ని నిర్వహించేటువంటి భారం అంతా కూడా. కాబట్టి ఇదంతా అనవసరమైనటువంటి ప్రక్రియ. దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాలి, వారి యొక్క ప్రతిభా పాఠవాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ముఖ్యంగా విద్యకి, ఉపాధికి, ఆరోగ్యానికి నిధులు కేటాయించి ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలి, బాగుపరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ముఖ్యమంత్రి అంటున్నాడు అప్పవరిస్తలేరు అని చెప్పి, మీరు కూడా విన్నారా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు? బయటికి వెళ్తే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూస్తున్నారు ప్రభుత్వాన్ని, అధికారులను అనడం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది చేయడం కరెక్ట్ కాదంటారు? అది ఆర్థికంగా రాష్ట్రము దివాలా తీస్తుంది అనేది స్వయంగా సీఎం గారే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంత ఖర్చు పెట్టి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించాల్సిన అవసరము చాలా దారుణమైన విషయం. అంటే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రగతికి సంబంధించి ఏమాత్రము పట్టింపు లేకుండా ఒక ఏకపక్షంగా ఈరోజు మార్కెట్ శక్తులు దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సమస్యలకు ప్రయోజనం కోసం జరుగుతున్న తతంగం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది రాదర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలి,
ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలా. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించినట్లయితే వాళ్ళ పంట గ్యారంటీ వస్తుంది, వాళ్ళు పంట అమ్ముకోగలుగుతారు. తద్వారా రైతుల యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాటిని సరసమైన ధరలకు అందించడం ద్వారా ప్రజలు కూడా వాటిని అందుబాటులోకి వస్తాయి. ఈ రకంగా ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగితే ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది తప్పించి ఇంకొకటి. ఈరోజు జిఎస్టీ రూపంలో కూడా ప్రజల మీద విపరీతమైన ట్యాక్సుల మోతం మోగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటికి జిఎస్టీ వర్తించదా? వాటి మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్కి మాత్రం జిఎస్టీ వర్తించదు, మిగతా వాటికి వర్తిస్తుంది. దీన్ని కూడా జిఎస్టీ కింద తీసుకొచ్చేసేయండి, దానికి కొంత రేట్ ఫిక్స్ చేయండి. ఆ రకంగా పెట్రోల్ ఛార్జీ కూడా తగ్గే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పేరు మోసినటువంటి బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళు కట్టాల్సినటువంటి అప్పులు కానీ, వాళ్ళ ట్యాక్స్ పన్నులు కానీ, వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా సక్రమంగా నిర్వహిస్తే, కలెక్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. సామాన్యులుగా ఒక డెమోక్రటిక్ పార్టీ నుంచి మీకు ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి కావచ్చు, మీరు చెప్పే నాలెడ్జ్ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అందాల పోటీలు ఇంత ఘనంగా జరుపుతా ఉన్నారు, ఒకవైపు మీరు నష్టం కలుగుతూ ఉందంటారు, ముఖ్యమంత్రి ఇంకా నష్టాల్లో ఉన్నామంటున్నాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటండి, ఈరోజు వాళ్ళు ఏ దృక్పథంతో ఆలోచిస్తున్నారు, వాళ్ళు నిజంగా ఎవరి పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారు? ప్రియారిటీ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్. ఈరోజు నిజంగా ప్రజల ప్రభుత్వంగా వీళ్ళు చెప్పుకోవాలనుకుంటే ప్రజల తరపున ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఇది వాళ్ళకి నష్టం కలిగిస్తున్న విషయాలు గుర్తించగలుగుతారు ఈజీగా. కాబట్టి ఈరోజు ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలి, ఆ విధంగా విధానాలు రూపొందించాలి. దానికి గాను విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా పీపుల్ పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా మేలు జరుగుతుంది. అది గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. రద్దు చేయాలంటే ఖచ్చితంగా ఇది ఎంత మాత్రం సమాజానికి అవసరం లేదు. దీనివల్ల మనకి యువత పెడదవ పడుతుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, అశ్లీలత, అసభ్యత పెరిగిపోతుంది. ఈ అందాల పోటీలు అంటే ఏంటండి? మహిళల్ని అర్ధనగ్నంగా చూపించడము, వాళ్ళకి ఏ ప్రతిభ ఆధారంగా వాళ్ళని అందాల రాణులుగా చిత్రీకరిస్తారు. అసలు ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా డిఫరెంట్ కేటగిరీస్గా ఉంది. ఈరోజు కాకసాయుడు, నీగ్రాయుడు, తర్వాత మంగళాయుడు, ఈ రకంగా మహిళల యొక్క దేహాలు భౌతికంగా ప్రకృతి పరంగా భిన్నంగా ఉన్నప్పుడు ఏ విధంగా కామన్గా ఒక మూసపోసి ఒక ఫిక్స్ చేసి అందులో అందాన్ని ఎలా మనము చూడగలుగుతాం? అసలు ఆ క్రైటీరియానే రాంగ్ క్రైటీరియా. దాన్ని మేము ఆ విధంగా తీసుకుంటున్నాము. తద్వారా ఈ అందాల పోటీలు అనేది సమాజానికి అవసరం లేదు. వాటిని పూర్తిగా నిర్బంధంగా వ్యతిరేకిస్తూ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతాను. చివరి క్షణంలో అయినా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిర్ణయం తీసుకొని వెనక్కి తీసుకొని తద్వారా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నా పేరు నితీష్, ఏఐడిఎస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుండి వస్తున్నాము. ఎందుకు అందాల పోటీలు రద్దు చేయమంటారు? సో ఒకటి సార్, ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చేది తన క్యారెక్టర్ కానీ అందం మాత్రం కాదు. అండ్ ఇంకొకటి సమాజం కూడా ఈరోజు సునీత విలియమ్స్ కానీ, మేడం మేరీ క్యూరీ కానీ, సైంటిస్టులు కానీ, సోషల్ లిఫర్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు తప్ప అందం బేసిస్ పైన ఎవరిని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పోరాటం బేసిస్ పైనే గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఇది అనైతికం కూడా. అందం పైన ఒకరిని అంచనా వేయడం అని మీరు స్కిల్ వైజ్ చేయండి. క్రికెట్లో చూడండి, స్పోర్ట్స్లో చూడండి, అట్లా చూస్తే మనం దానికి నైతికత ఉంటుంది. సో పుట్టుకతోనే వచ్చే దాంతో మనము కాంపిటీషన్ పెట్టడం అని అనెతికల్. సో ఈ యొక్క అనెతికల్ దీన్ని కూడా మేము అపోజ్ చేస్తూ స్టూడెంట్స్కి సునీత విలియమ్స్ లాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించడం చెప్తూ మేము చేస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఎవరైతే గెలుస్తున్నారో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో వాళ్ళని బేస్ చేసుకొని ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్కి ఒక విలాసమైన వస్తువులాగా అవన్నీ నిజంగా అది అమ్మాయిల యొక్క, మహిళల యొక్క ఇది వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్కి వ్యతిరేకం తప్ప దాన్ని ప్రోత్సహించేది మాత్రం కాదని మా ఒపీనియన్. కాబట్టి దాన్ని మేము దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే చాలా రూట్స్ ఉన్నాయి. సో మీరు నిజంగానే బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే ఇక్కడ ఉన్న చేనేత వాళ్ళని మేము చూపిస్తామని చెప్తున్నారు. వాళ్ళకి సెపరేట్గా సబ్మిట్ పెట్టండి, సపరేట్గా ఆర్గనైజ్ చేయండి, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి దానిలో మీరు చేనేత వాళ్ళందరినీ కూడా రంపించి గవర్నమెంట్ దాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చాలా చేయొచ్చు సార్. అట్లాంటి వేరే దారులు ఉన్నాయి. కానీ ఉమెన్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని పణంగా పెట్టేసి రాష్ట్రానికి ఇట్లా చేకూరుస్తామని చెప్పేది కరెక్ట్ కాదు సార్. దీన్ని వెనక్కి తీసుకోవాలి సార్. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి ఉమెన్ పైన, రకరకాల క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. వాళ్ళని ఇప్పుడు హాఫ్ నేకెడ్గా చూపించి వాళ్ళని ఒక కమోడిటీగా చూపిస్తే యూత్లో అన్వాంటెడ్ మెంటాలిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బ్యూటీకి సంబంధించిన అది కదా అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉంటారు. సో ఎందుకు ప్రత్యేకంగా తెలంగాణలో జరపద్దని?
సార్ ఇంకొకటి బ్యూటీకి సంబంధించిన ఇండియాలో ఎక్కడ పెట్టినా వీఆర్ అపోజింగ్ సార్. ఎందుకంటే ఆ కంటెస్ట్ పెట్టడం అనెతికల్ అని చెప్తున్నాం ఇంతకుముందు నుండి. సో క్యారెక్టర్ ఒక ఉమెన్కి గుర్తింపు ఇవ్వాలి తప్ప బ్యూటీ ఇవ్వకూడదు అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే రాష్ట్రం అప్పుల్లో ఉందన్న విషయము మంత్రి గారే ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో మాట్లాడారు సార్. సో అట్లాంటి నేపథ్యంలో ఏం చేయాలి, డబ్బుల్ని చాలా జ్యుడిషియల్గా వాడుకోవాలి, అవసరమైన వాటికి కేటాయించాలి. ఈరోజు సార్ స్టూడెంట్స్కి సార్ 8,000 కోట్లు స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి, దానికి కేటాయించడానికి ఉపయోగించవచ్చు సార్ ఆ మనీ అంతా కూడా. సో చాలామంది స్టూడెంట్స్ హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారు ఫెసిలిటీస్ లేక, రెంటెడ్ బిల్డింగ్లలో హాస్టల్ కడుతున్నారు సార్, వాటికి ఉపయోగించవచ్చు కదా సార్. సో దీనికి ఎందుకు ఉపయోగించాలి మా క్వశ్చన్ సార్. నా పేరు ఈ హేమలత, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం AIMSS తెలంగాణ స్టేట్ కన్వీనర్ని. ఏంటి మేడం అసలు అందాల పోటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు అందాల పోటీల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం, మొదటగా ఇది మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది. మహిళల్ని హాఫ్ నేకెడ్గా బికినీల్లో ప్యారేడ్ చేయించడం, తర్వాత డిఫరెంట్ దాంట్లో మహిళల్ని వాళ్ళ యొక్క శరీర కొలతలతో ఈ పోటీలు నిర్వహించడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలంటే కేవలం శరీర కొరతలతో ఉండేవాళ్ళు కాదు, మహిళలంటే వాళ్ళ క్యారెక్టరు, వారు సమాజం కోసం ఏం చేస్తున్నారు, సమాజం పట్ల ఎలా ఆలోచిస్తున్నారు, అన్యాయానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. కానీ మహిళల యొక్క క్యారెక్టర్ని కాకుండా ఈరోజు శరీర కొలతల ఆధారంగా ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ అందాల పోటీలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాదు ఈ అందాల పోటీల వల్ల మహిళలపైన యువత పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం అనేది కలుగుతుంది. ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మగౌరవం కించపరచబడుతుంది. మహిళల్ని మార్కెట్లో ఒక సరుకుగా, ఒక వస్తువుగా ఈరోజు చూడడం జరుగుతుంది. దీనివల్ల ఇంకా మరింత పెరుగుతుంది. మహిళలు ఒక మార్కెట్ వస్తువుగా చూడడం అనే సంస్కృతి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహిళలు ఎవరు కూడా ఈ అందాల పోటీలు కావాలని కోరుకోవట్లేదు. మహిళలు కోరుకుంటుంది వాళ్ళకు విద్య కావాలి, ఉద్యోగం కావాలి, భద్రత కావాలి, సమాజంలో గౌరవం కావాలి, సమానత్వం కావాలని కోరుకుంటున్నారు. దాన్ని ఈరోజు పక్కన పెట్టేసి ఈ అందాల పోటీల్ని నిర్వహించడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం మరియు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మరియు ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ 3 సంఘాల తరపు నుంచి ఈరోజు చిన్నారావు గారిని కలిసి ఈ అందాల పోటీని రద్దు చేయాలని నేను మెమోరాండం ఇచ్చాము. సారు ఈ మెమోరాండంని జయేష్ రంజన్ గారికి ఫార్వర్డ్ చేస్తామని వాగ్దానం చేశారు. భారీ ఎత్తున డబ్బును వెచ్చించి అందాల పోటీ నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి అప్పుల్లో కూరుకుపోతా ఉంది, అప్పెక్కడ పుట్టట్లే అంటా ఉన్నారు. దీని పట్ల ఎట్లా? ఈరోజు ప్రజల సంక్షేమానికి చేపట్టాల్సిన ఏవైనా కూడా ఈరోజు డబ్బులు లేవని చెప్తూ ఈరోజు ఈ అందాల పోటీకి వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రజలందరూ కూడా ఖండించాలి. మనము ప్రత్యక్ష పరోక్ష ట్యాక్సుల ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? ఆ ధనంతో ప్రజల యొక్క సంక్షేమం చూడమని, అంటే సంక్షేమం అంటే ప్రజలకు విద్య ఇవ్వమని, ప్రజలకు వైద్యం అందించమని, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వమని, ప్రజలకు ఉండడానికి సరైన వసతి కల్పించమని, ప్రజలకు రక్షణ కల్పించమని, ఈ వీటి కోసం మనం కడుతున్నాము. ఆ డబ్బుని ఈరోజు ప్రజల యొక్క సంక్షేమానికి కాకుండా ఇలాంటి అందాల పోటీలకి, ఏదైతే ప్రజలకు అవసరం లేదో, ప్రజలకి వ్యతిరేకమైందో అలాంటి అందాల పోటీలకి ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదు. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. పెరుగుతాయి, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. బ్రాండ్ ఇమేజ్ ఎవరి కోసం? సామాన్య ప్రజలకే. ఈరోజు నిజంగా తెలంగాణకి ఏమైనా బ్రాండ్ ఇమేజ్ వస్తే అది సామాన్య ప్రజలకు ఏమైనా చేస్తుందా? సామాన్య ప్రజలకు ఏమైనా లాభమా? ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది కార్పొరేట్, ఈరోజు ఏవైతే కాస్మోటిక్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అమ్ముకోవడానికి కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు వేల కోట్ల రూపాయల లాభాన్ని చేకూర్చడానికే ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది. నిజంగా ప్రజలకు ఈ బ్రాండ్ ఇమేజ్ వల్ల ఎలాంటి లాభం లేదు. ప్రజలకు ఇవన్నీ కూడా
అవసరం లేదు. ప్రజలకు నిజమైన అవసరాలు, వాళ్ళ నిత్యావసరాలు వాటిని ప్రభుత్వం చేకూర్చాలి, వాటిని సమకూర్చాలి, వాటిని ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఇలాంటి పనికిరాని అందాల పోటీల్ని, ఏదైతే మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, మహిళల్ని ఒక వస్తువుగా దిగజారుస్తుందో అలాంటి పోటీలు నిర్వహించడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి మహిళలను గౌరవిస్తాము, వాళ్ళ కీర్తిని పెంచుతామని చెప్పి చాలా సభల్లో చెప్తా ఉంటాడు, మహిళలపైన గౌరవం ఉందని. సో చాలా సంఘాలు ఇవాళ మహిళలందరూ ముందుకు వచ్చి రద్దు చేయాలంటా ఉన్నారు, కానీ కండక్ట్ చేసే పరిస్థితి చూస్తాం. అంటే నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే ఈరోజు ఇలాంటి అందాల పోటీలు నిర్వహించడానికి వాళ్ళు పూనుకోరు. అది కూడా ప్రభుత్వం, ఒక సంస్థ కాదు, ప్రభుత్వమే ఈరోజు పూనుకోవడం అనేది మనం చూస్తున్నాం. అంటే నిజంగా వాళ్ళకు ఎంత మహిళల పట్ల గౌరవము, మహిళల పట్ల పట్టింపు ఉంది అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. మహిళలకు అసలు ఎక్కడ రక్షణ లేదు. రీసెంట్గా MMTSలో అమ్మాయి ప్రయాణిస్తుంటే అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం జరిగింది. ఎక్కడ సెక్యూరిటీ? ఈరోజు రైల్లో లేదు, బస్సుల్లో లేదు, ఇంట్లో లేదు, బయట లేదు, కాలేజీల్లో లేదు, హాస్పిటల్స్లో లేదు మహిళలకి రక్షణ. ఆ రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టే బదులుగా ఈరోజు బ్రాండ్ ఇమేజ్ అని, మహిళలకి ఆత్మగౌరవానికి సంకేతం అని, ఇది టూరిజాన్ని అభివృద్ధి చేస్తుందని ఈరోజు అందాల పోటీల్ని ఈరోజు నిర్వహించడం అనేది చాలా అసలు వ్యతిరేకించవలసిన విషయం, ఖండించవలసిన విషయం. ప్రజలందరూ కూడా ఈ విషయాల గురించి ఆలోచించాలని, ప్రజలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని, వీటిని స్టాప్ చేయడానికి ప్రభుత్వము ఈ స్టాప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల తెలంగాణకి ఎలాంటి లాభం లేదంటారు? దీనివల్ల తెలంగాణ అంటే ఎవరు? ప్రజల కొద్దిమంది కార్పొరేట్ శక్తులకి, కొద్దిమంది బహుళ జాతి సంస్థలకి, వాళ్ళకి లాభం చేకూరుతుంది. వాళ్ళు కోట్ల రూపాయలు లాభం చేకూర్చుకోవడానికి, వాళ్ళు మన రాష్ట్రంలో కాస్మెటిక్ ఇండస్ట్రీ యొక్క బిజినెస్ పెంచుకోవడానికి ఇది పనికొస్తుంది. కానీ సామాన్య ప్రజలకి, మహిళలకి ఏమాత్రం కూడా ఇది పనికిరాదు. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ అందాల పోటీలు అనేవి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తాయి. మహిళలకి ఇంకా ఆల్రెడీ మహిళలంటే ఒక వస్తువుగా చూసే సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ఈ అందాల పోటీలు మరింత పెంచుతాయి. మహిళల యొక్క రక్షణ అనేది ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి యువత పైన బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఇలాంటి అందాల పోటీల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకూడదు, వెనక్కి తీసుకోవాలి. మహిళలకి, సమాజానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు ఆ డబ్బుల్ని కేటాయించాలి అని మేము కోరుతున్నాం. అంటే ఇది ఏదైతే అందాల పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నదో ఇది ఖచ్చితంగా రాంగ్ డిసిషన్. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే లాభం కానీ, వచ్చే ఇమేజ్ కానీ ఏది ఉండదు. మహిళలను కించపరిచే విధంగా ఏదైతే ఈ అందాల పోటీ నిర్వహిస్తూ ఉన్నారో ఖచ్చితంగా దీన్ని రద్దు చేసుకోవాలి. వెంటనే రద్దు చేసుకొని మహిళల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పి కూడా మరి మహిళా సంఘ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.